నరేంద్ర మోడీ గారు గణపతి పూజకు పోయి కూడా అక్కడ కూడా రాజకీయం మాట్లాడిన తుక్కుడే తుక్కుడే కాంగ్రెస్ అంట. మీరు ఎన్ని తుక్కుడలతోటి ఈనాడు ప్రభుత్వం పరిపాలిస్తున్నా బాబు? మీకు మెజార్టీ వచ్చిందా? 400 అబ్కీ బార్ 400 బార్ అన్నారు. 300 కూడా దాటలే. అలాంటి పార్టీ వారి అలా కాంగ్రెస్ అదే కూడా కరప్ట్ కాంగ్రెస్ అట. దేవుని దగ్గర కూడా దేవుని గురించి 2 మాటలు చెప్పాలి తప్పితే అక్కడ కూడా పొలిటికల్ గా ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా పేరు చెప్పకుండా రాహుల్ గాంధీని విమర్శించడం వీరికి అలవాటైంది. తుక్కుడే 138 సంవత్సరాల కాంగ్రెస్ తుక్కుడే అయిందంటున్నాను. తుక్కుడే నై ఆ తుక్కుడం సే ఆ సర్కార్ చలాలి. అన్ని పార్టీలతో నువ్వు ప్రభుత్వం నడిపిస్తున్నావు. ఇండియా అలయన్స్ కు 290 సీట్లు మావి, టోటల్ 240, ఇంకో 30 సీట్లు వస్తే ఈ దేశ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయ్యేవాడు. ఇప్పటికన్నా వారుకో. అంతేకాకుండా కొన్ని రాష్ట్రాలలో స్పెషల్ గా తెలంగాణ గురించి మాట్లాడుతున్నావు. ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయలే అని దాన్ని కూడా విమర్శ. నువ్వు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేసినవా? 10 నెలల్లో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నావు, ఇచ్చినవా? రైతులు సంవత్సరం కాలం మినిమం సపోర్ట్ ప్రైజ్ అంటే వానల ఎండల తడిసి చచ్చిపోయినా నీకు మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇవ్వాలని లేదు. అదే కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ యూపీఏ చైర్మన్ గా 2 లక్షల రుణమాఫు, ఎంత కొన్ని కోట్ల రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా మేము రుణమాఫీ చేసిన ఘనత అది యూపీఏ సోనియా గాంధీ మన్మోహన్ సింగ్కే దక్కుతుంది. ఇప్పటికన్నా మానుకో. ఇవాళ రాహుల్ గాంధీ గారు మొదటి లెక్క లేడు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత ఆయనకు పేదవాళ్ల సంగతి, రైతుల సంగతి, నిరుద్యోగ సంగతి, వి కమ్ టు ది పవర్, వి విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. జిత్నా హిస్సేదారీ ఉత్తి భాగీదారు అన్నాడు. 50% సీలింగ్ కూడా ఎత్తేస్తా అన్నాడు 9th షెడ్యూల్ నుంచి తీసి. అలాంటి పార్టీ వల్ల దానికి మరో కొత్త మాట, వీళ్ళు వస్తే వీళ్ళు రిజర్వేషన్లకు వ్యతిరేకంటే ఏమిరా బాబు? మేము వ్యతిరేకం. 10 ఏళ్లలో నేను 3 సార్లు కలిసిన ఎంపీలతో క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయలేదు, ఒక సెపరేట్ మినిస్ట్రీ చేయలేదు. ఇవాళ మేము అన్నదాన్ని కూడా అబద్ధాలు చెప్పి రాహుల్ గాంధీ అట రిజర్వేషన్లకు వ్యతిరేకం అంటాడు. ఎక్కడ వ్యతిరేకం బాబు? రాహుల్ గాంధీ తప్పనిసరిగా పార్లమెంట్ లో అపోజిషన్ లీడర్ గా బిల్లు పెట్టినప్పుడు యావత్ భారతదేశంలో ఎంతమంది ఎంపీలు ఉన్నారో మద్దతు ఇస్తారా లేదా తెలిసిపోతుంది. నువ్వు అనుకుంటున్నావు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ బీసీలకు న్యాయం జరగాలి, ఎస్సీలకు న్యాయం జరగాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడవాలి అని చెప్తుంటే నువ్వు తుంగలో తొక్కి ఇవాళ తుక్కుడే కాంగ్రెస్, కరప్షన్ కాంగ్రెస్. అరే నువ్వు ఎంతమంది కరప్టెడ్ పీపుల్ అని ఇతర పార్టీల వాళ్ళు కేసులు సిబిఐ నడవంగా, ఈడీ కేసులు నడవంగా నువ్వు వాళ్ళని పార్టీలో చేర్చుకున్నావా లేదా? మమ్మల్ని అంటావు కరప్టెడ్ అని. నీ ఎంపీలు ఎంతమంది కరప్టెడ్ ఉన్నారో తెలుసా నీకు? టీడీపీలోకి వెళ్ళి తీసుకున్న నువ్వు ఇవాళ వాళ్ళని జాయిన్ చేసుకున్నప్పుడు అప్పుడు కరప్షన్ గుర్తిరాదా? కనుక ఏదైనా నరేంద్ర మోడీ ఎక్కడ చూసినా రాహుల్ గాంధీతో భయపడిపోయి, ఎక్కడ చూసినా రాహుల్ గాంధీని కించపరిచేటట్టు, ఏదో అమెరికాలో ఏదో రిజర్వేషన్లు వద్దన్నట్టు అన్ని అబద్ధాలే. ఎన్ని రోజులు అబద్ధాలు చెప్తావా నరేంద్ర మోడీ గారు? నువ్వు చేసిన అభివృద్ధి చెప్పు, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏమేం చేసినావో చెప్పు. కనుక తెలంగాణలో కూడా సోనియా గాంధీ డిక్లరేషన్ కానీ, రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి వి కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జిత్నా హిస్సేదారీ ఉత్తి భాగీదారి అన్న వ్యక్తికి ఇవాళ మేము రిజర్వేషన్లకు రాహుల్ గాంధీ వ్యతిరేకం అంటాడేమిరా? ఎక్కడ వ్యతిరేకం? మీరు వ్యతిరేకం. ఇవాళ మీ ఆలోచన ఒకటే, రాహుల్ గాంధీ రోజు పెరుగుతున్నాడని ఆయన అవాంఛనీయ ఏది తప్పుడు మాటలు మాట్లాడి ఆయన ఇమేజ్ ను దెబ్బకొట్టాలని చూస్తున్న మీరు ఎంత ఆయన మీద ఇరుచుకోబడ్డా, అనరాని మాటలన్నా ఆయన మీద సింపతి పెరుగుతుంది. రాహుల్ గాంధీ దేశంలో వాళ్ళ నాన్న గాని
అలా నానమ్మ గారి ఈ దేశానికి త్యాగం చేసిరు. అది మర్చిపోవద్దు. తప్పనిసరిగా ఇక్కడ కూడా ఇవాళ ఆర్ కృష్ణ లాంటి ఎంపీ కూడా కలిసి మహేష్ కుమార్ గౌడ్ కలిసి మా పూర్తి సహకారం అన్నాడు. దాంతోపాటు కులగన జరగాలన్నాడు. బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలని కోరిండు. అదేవిధంగా దీపా మున్షిని కూడా కల్పించాం. తప్పనిసరిగా రోజు రోజు బడుగు బలైన వర్గాలంతా కాంగ్రెస్ వైపు ఆకర్షిస్తుండని లేనిపోని మాటలు ఆఖరుకు గణపతి పూజలో కూడా బయటకు వచ్చి మాట్లాడడం తుక్కుడే కాంగ్రెస్ కాదురా బాబు. కరప్షన్ కాంగ్రెస్ కాదు. నీది తుక్కుడే. నీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎక్కువ సంఖ్యలో అవినీతి పరులు ఉన్నారని ఛాలెంజ్ గా చెప్తా ఉన్నాను. ఇప్పటికన్నా ఒక ప్రధానమంత్రి హోదాను మనిషి మాట్లాడకు. రాహుల్ గాంధీని క్రిటిసైజ్ చేసేది తగ్గించు. లేకపోతే ప్రజలు వచ్చే ఎన్నికల్లో సరి అయిన తీర్పు రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి చేసి తీరుతారని కోరుతూ మీడియా మిత్రులకు నరేంద్ర మోడీ మాట్లాడిన దాన్ని నేను ఖండిస్తున్నా. తుక్కుడే కాదు. తుక్కుడే సర్కార్ మన ఇప్పటికన్నా అబద్ధాలు చెప్పేది బంద్ చేయండి. రాహుల్ గాంధీ రిజర్వేషన్ కావాలంటుండు. క్యాస్ట్ వైజ్ సెన్సస్ కాకుండా ఎక్స్రే అన్నాడు. కింది స్థాయిలో ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఏ విధంగా బతుకుతున్నారు మైనార్టీస్ అని అన్న ఏకైక వ్యక్తి ఈ భారతదేశానికే దిక్సూచి బడుగు బలైన వర్గాల నాయకుడైన రాహుల్ గాంధీని ఎవరు విమర్శించినా వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా రాహుల్ గాంధీ విజయం సాధించి ఇండియా కూటమి గెలుస్తుంది. రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అయి తీరుతాడని మీడియా ద్వారా చెప్తున్నా. థ్యాంక్ యూ.